చేయాలి. ఆంటీల కన్నా చదివేవారి కన్నా, చాలా మంది బైబిల్ చదివేవారు చాలా మంది ఉంటారు మన యొక్క సంఘాలలో. వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది, వాళ్ళే బాగా చదువుతారు. యవన కాలంలో వచ్చినటువంటి యవనస్తులు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారికన్నా నేను మంచిగా చదవాలి, నా నాలుకను నా నోరును సడలింప చేయి ప్రభు, నీ వాక్యాన్ని అందించే కృప నాకు ఇవ్వని ప్రభుని అడిగితే దేవుడు మీ యొక్క హృదయాల యొక్క ఆలోచన ఆలకించి దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. చదువుదామా? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే, జాగ్రత్తగా వినాలి, అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును ఏం చేయాలి? భద్రముగా కాపాడుకోవాలి. మనం దేనిని కాపాడుకుంటున్నాం ఇవాళ రేపట్లో చెప్పాలి? విలువైనటువంటి వస్తువులను, బంగారం, ధనం, మంచి వస్త్రాలు, మంచి మంచి గృహాలలో అనేకమైన వస్తువులను తీసుకొని వచ్చి పెట్టుకొని వాటిని ఏం చేస్తున్నాం? భద్రంగా కాపాడుకుంటాం. కానీ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, శుభమా, జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? అన్నిటికంటే, చెప్పండి, అన్నిటికంటే ఏం భద్రంగా? నీ హృదయమును, ఎవరి హృదయం? నా హృదయమును ఏం చేయాలి? భద్రముగా. ఎవరైనా దొంగిలిస్తారండి హృదయాన్ని? ఎందుకు కాపాడుకోమంటున్నాడు దేవుడు? హృదయములో నుండి ఏమి రావాలి? జీవజల ధారలు, జీవింపచేసే మాటలు రావాలి. మనం ఏం చేస్తున్నాం? మన హృదయములో నుండి అనేకమైన ఆలోచనలు ఎదుటి వ్యక్తిని తాకి వాళ్ళని జీవింప చేయకుండా చేస్తాం. మన హృదయాలోచన మన ముఖంలో కనిపిస్తుంది. నువ్వు విసుక్కుంటున్నా, కోపంగా ఉంటున్నా ఎలా తెలుస్తుంది? చెప్పాలి, ఎలా తెలుస్తుంది? ముఖాన్ని బట్టే చెప్తాం. సంతోషంగా ఉంటే ముఖం ఏమవుతుంది? నవ్వుతూ పలకరిస్తాం. దుఃఖంతో ఉంటే, వారంటే ఇష్టపడకపోతే ముఖంలో నవ్వొస్తుందా? చెప్పాలి. దేవుని సన్నిధిలో మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే హృదయములో ఉన్నదే నోటిలో నుండి వస్తుంది అంటున్నాడు. మన హృదయం ఎలా ఆలోచన చేస్తే అదే మాటలు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి మీద వచ్చేస్తాయి. ఇక్కడ జ్ఞాని అని సొలొమోను మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు అన్నిటికన్నా ఈ లోకంలో ఏమేమి మంచివో, ఏమేమి నీకు ఉపయోగకరం అవుతున్నావో, ఏమేమి దాటి మీద నువ్వు ధ్యాస పెట్టుకుని ఉంటున్నావో వాటన్నిటికన్నా నీ దగ్గర ఉన్న, ఎవరి దగ్గర? చెప్పాలి. ప్రక్కన ఉన్న వారి దగ్గర భద్రంగా మనం కాపాడలేము. మన దగ్గర ఉన్నదా లేదా? మన హృదయం. ఏమండి? మన హృదయాన్ని